రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమానిని నేను. రాజశేఖర రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నన్ను ఒక తమ్ముడిగా బుధం మీద చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇరువులతోనే ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవడం జరుగుతుంది. వైఎస్ జగన్ గారు వైఎస్ షర్మిలకి చెక్ పెట్టారేమో నాకు అనిపించిందండి. నిజంగా జగన్ గారి గొప్పతనం గురించి ఒక మాట చెప్పాలండి. ఎందుకంటే షర్మిల గారు కావచ్చు, వైఎస్ సునీత గారు కావచ్చు, జగన్ గారి గురించి ఎంత దారుణంగా ఎన్నిసార్లు మాట్లాడినా ఒక్కసారి కూడా వాళ్ళ ప్రస్తావన తీసుకురావాలి చూశారు. నిజంగా ఆ విషయంలో హ్యాట్సాప్ చెప్పాలి. అది అలా పక్కన పెడితే షర్మిల గారికి కోలుకోలేని దెబ్బ ఏమో అని అయితే నాకు అనిపించింది. ఇది నిన్న జరిగిన ఒక కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కండవ వేసి పార్టీలోకి ఆహ్వానించడం అయితే జరిగింది. దీని గురించే మనం మాట్లాడబోయే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు ఏంటో తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మోపిదేవి శ్రీనివాసరావు కాంగ్రెస్లోకి రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యపోనవసరంలా, అధికారం లేని పార్టీలోకి వచ్చాడు చూశారు, అందుకు నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఇదే కాదు, నాకు తెలిసి కాంగ్రెస్ మొత్తం ఏపీలో ఉండే కాంగ్రెస్ మొత్తం కూడా ఖాళీ అయిపోద్ది 2029 ఎన్నికలు వచ్చేసరికి. ఇది నా మాట, నా అభిప్రాయం. ఇది చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గేట్లు తెరిచాడరా అంటే, వచ్చేయండి పర్వాలేదని హామీ ఇచ్చాడంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోద్ది, సోలోగా మిగిలిపోద్ది షర్మిల గారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ నిన్న తగిలిన మామూలు విషయం కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్లోనే చాలామందికి షర్మిల గారు అంటే పట్టంలా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత దాని పాత్ర పోషించడం అంటే అధికార పక్షాన్ని తప్పొప్పుల్ని ఎత్తి చూపడం, అలాగే సమస్యల మీద పోరాటం చేయడం, ప్రజల పక్షాన ఉండి నిలబడి పోరాటం చేయడం. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో ఏనాడు కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిందే లేదు, కూటమి ప్రభుత్వాన్ని అడిగిందే లేదు, ప్రజల సమస్యల తరపున పోరాడిందే లేదు. ఒకే ఒక అజెండా ఏంటంటే కనుక జగన్ గారిని తిట్టడమే షర్మిల గారు చేసిన పని. నిజంగా అలాంటి షర్మిల గారికి చెక్ పెట్టారేమో అని అనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి జగన్ గారి చేత కండవ కప్పించుకోవడం, ఆయనే కాదు ఆయనతో పాటు కొంత వందల మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీకి పార్టీలో చేరడం, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన పార్టీలో చేరడం ఒక రకంగా నిజంగా చాలా ఒక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇంకా పార్టీ ఒక ఎలక్షన్లో చూసుకుంటే కనుక ఇంకా చాలా రోజులు ఉంది. ఎలక్షన్ అయితే కనుక ఒకరోజు 2 రోజులు కాదు, ఇంచుమించుగా 2 సంవత్సరాల పరిపాలన కాలం అయింది. ఇంకో 2 సంవత్సరాలు ఉంది నాకు తెలిసి. ఇప్పటి నుంచే చేరికలు మొదలయ్యారంటే కనుక నాకు ఎందుకో ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక జోష్ని, ఒక బూస్ట్ని అయితే ఇచ్చినట్టయితే అనిపించింది నాకు. జగన్ గారు కూడా అదే చెప్పారు. అలాగే కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతైనా ఏం మాట్లాడాడంటే, మొత్తం ఏదేమైనా మా ప్రాణాలు ఉంటేనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి జగన్ గారు అని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేము ఉంటాం, ఆయన వెనకాల మేము ఉంటాం అని అయితే చెప్పడం జరిగింది. ఆయనతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చాలామంది అయితే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిపోయారు ఆయన. కాబట్టి రానున్న రోజుల్లో నాకు తెలిసి కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోద్ది అనేది నాకు అనిపించింది. అలాగే కూటమి పార్టీలో కూడా చాలామంది నాయకులు అయితే రావడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకా చాలా కాలం ఉంది కదా, ఇప్పుడు వెళ్తే లేనిపోయింది, కూటమి పార్టీ ప్రెషర్ తట్టుకోలేము, వాళ్ళు పెట్టే ఇబ్బందులు మనం తట్టుకోలేము అని ఆగుతున్నారని చాలామంది మాట్లాడుకున్నారు. ఇది రాజకీయ విశ్లేషకుల మాట. ఎందుకంటే కూటమి పార్టీలోనే చాలామంది నాకు తెలిసి టీడీపీ నుంచి, జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా జగన్ గారు ఓకే అంటే కనుక వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ కమ్బ్యాక్ అయితే కనుక రావడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీద. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 2029 ఏం చేద్దాం, 2029 మనం ఎందుకు జాయిన్ అయ్యాం, ఈరోజు ఎందుకు మన పార్టీలో జాయిన్ అవుతాం అంటే
అంటే ఒకసారి ఆగండి. అంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం. నేను ఈ రోజున నా జీవితం ధన్యమైంది. రాజశేఖర రెడ్డి గారు ఆయన అభిమాని. నేను రాజశేఖర రెడ్డి గారు నా ఇంటికి వచ్చి నన్ను ఒక తమ్ముడిగా భుజం మీద చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇరువులతోనే ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా జాయిన్ అవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రేపల్ల నియోజకవర్గంలో మనకి ఇన్ఛార్జిగా పేట మోహన్ పెట్టారు. ఆయన్ని రేపల్ల నియోజకవర్గం నుంచి 2029లో గెలిపించుకోవాల్సిన పరిస్థితి మన అందరి పైన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎవరిని పెట్టినా గెలిపించుకోవాల్సిన బాధ్యత రేపల నుండి మన ఒక ప్రచారం 175 నియోజకవర్గంలో మనం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పథకాల మీద మన ప్రజల్లో చైతన్యవంతం చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని, రాక్షస విధానాన్ని మనం ఖండించుకుంటూ మనం ఎవరు కూడా భయపడాల్సినంత అవసరం లేదు. మనం న్యాయంగా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో కనీసం 2-3 అన్నా అతను చేసిన సందర్భం లేదు. కూటమి ప్రభుత్వం 3 ప్రభుత్వాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వేటాడుతున్నారు. రేపు 29లో ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ నేను మరోసారి నాకు ఈ అవకాశం కల్పించిన వైఎస్ఆర్ పార్టీలోకి నన్ను తీసుకున్నందుకు ప్రత్యేకంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.